ఏప్రిల్ 11 దేవుని వాగ్దానం. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. కీర్తన 91:12. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, మీరు ఎలా ఉన్నారు? ప్రభు మహాకృపలో అంత క్షేమము అని నేను నమ్ముతూ ఉన్నాను. ప్రభు యొక్క చిత్తములో మనమందరం ఈ విధంగా ప్రభువుని స్తుతించడానికి, ఆయన నామమును సన్నుతించుటకు దేవుడు మనకిచ్చిన మరొక నూతన దినాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియ విశ్వాసి, నేటి వాగ్దానం: నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు. ఇది చాలా గొప్ప వాగ్దానం. దేవదూతలు మనకిచ్చేటువంటి సంరక్షణ. నిన్నటి దినాన ఆయన కాపాడుటకు దూతలను ఆజ్ఞాపిస్తాడు. వారు కాపాడేటువంటి పరిస్థితి ఏ రీతిగా ఉంటుంది అంటే, నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. అంటే లోకానుసారమైనటువంటి భౌతిక సంబంధమైన ఆశీర్వాదం కాదు, కానీ ఆత్మీయ ఆశీర్వాదాన్ని మనం గమనిస్తే, నీకు లోకములో అనేక రకాల మానసికమైన రాళ్ళు ఎన్నో తగులుతాయి. శ్రమ అనే రాళ్ళు నీకు ఎన్నో తగులుతాయి. ఆ రాయి నీ శరీరానికి తగలకుండా దేవదూతలను ఎత్తి పట్టుకుంటారు. అంటే నీ ఆత్మ శరీరము, మహిమ శరీరము ఏమాత్రము కూడా పాడవకుండా దేవుని ఆత్మ నిన్ను ఎత్తి పట్టుకుంటుంది. ఆ శ్రమల వలన కలిగే రాళ్ళు నీ భౌతిక సంబంధమైన శరీరానికి తగిలి నీ మహిమ శరీరమును నువ్వు కోల్పోయే రీతిలో అపవాది నిన్ను చిత్రహింసలకు గురి చేస్తూ ఉంటాడు. అలాంటి లాంగ్ సఫరింగ్స్, నీకు వచ్చేటువంటి భయంకరమైనటువంటి దీర్ఘకాలపు శ్రమలు, దీర్ఘశాంతముతో నువ్వు వాటిని ఎదుర్కొనుటకు దేవదూతలు నీకు సహాయముగా ఉంటాయి. దేవుని దూతలు నిన్ను కాపాడుతాయి. మానసికంగా, శారీరకంగా, ఆధ్యాత్మికంగా అన్ని రకాలుగా నిన్ను కాపాడుతూ మహిమ శరీరము దేవుని సన్నిధికి చేరేలాగా ప్రభు ఈ లోకములో నీ శరీరాన్ని కాపాడబోతూ ఉన్నాడు. అట్టి వాగ్దానము ప్రభు నీకు అనుగ్రహిస్తుండగా, ఆయన చెంత ఉండి ఆయనతో నడిచిన వారికి ఈ ఆశీర్వాదాన్ని దేవాతి దేవుడు అనుగ్రహిస్తాడు. అట్టి కృప ప్రభు మీకు అనుగ్రహించి నడిపించును గాక. ఆమెన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవా, నీకు వందనాలు. గడిచిన కాలం మీరు తోడుగున్నారు. ఈ నూతన దినం నీ బిడ్డలను బహుగా దీవించండి, ఆశీర్వదించండి. నేడు ప్రభువా, నీవు వారికి ఆలోచన, నీవు వారిని నడిపించి, నీవే వారితో ఉండి ముందుకు నడిపించమని ప్రార్థిస్తున్నాను. నేడు జన్మదినము, వివాహదినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయిన వారి కుటుంబాలకు నెమ్మది దయచేయండి. నీ ఆదరణతో నింపండి. ఈ దినదీవులతో నింపి నీ రక్షణ ఆనందముతో వారిని భద్రపరచమని క్రీస్తు పేరట అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమెన్.